ఎక్కడికి వచ్చాం మనం? ఈ దుర్గంధంతో తల పగిలిపోతోంది. ఈ దుష్ట రాక్షసుడు గుహద్వారాన్ని కూడా మూసివేశాడు. ఇక మరణం తప్పదు మిత్రమా. ఈ రాక్షసులు మనల్ని వదలరు. ఏమి మిత్రమా అలా నిరాశ చెందుతావే? మృత్యుముఖంలోకి చేరుకున్నా నీకింక జీవితంపై ఆశలున్నట్టున్నాయే. భగవంతుని నామస్మరణ చేసేవాడివి ఆయనపై విశ్వాసం కూడా ఉంచుకోవాలి. విశ్వాసం అనేది లేకుంటే కేవలం నోటితో జపం చేస్తుండడం వల్ల ఏం లాభం? మీరు ఆయనను మీవాడనుకున్నప్పుడే ఆయన మీ పిలుపుని వింటాడు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పడంతో ఏమీ కాదు మిత్రమా. మన విముక్తికి ఉపాయం ఆలోచించు. మనం ఆలోచిస్తే ఏమవుతుంది? జరిగేదేదో పరమేశ్వరుడు తలుచుకున్నట్టే అవుతుంది. ఆయన మన విషయంలో అనుగ్రహించాలంటే చిత్తశుద్ధితో మనం ఆయన నామస్మరణ చేయాలి, ఆయనను పిలవాలి. నీవెలా చెప్తే మేము అలాగే చేస్తాం మిత్రమా. అవునవును, అలాగే అలాగే చేస్తాం మిత్రమా. ఓ పరమేశ, మా వద్ద పత్రాలు లేవు, పూలు లేవు, అక్షతలు లేవు, కుంకుమ లేదు, దీపం లేదు. మా వద్ద ఏమీ లేవు. ఏదైనా ఉంటే అవి కేవలం మా భావనలే. ఈ దీనులందరి మర ఆలకించు ప్రభు, మమ్మల్ని రక్షించు. మిత్రులారా, శివ ప్రార్థన ఆరంభిద్దాం. ఓం నమః శివాయ. 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 ఓం నమః చూశారు, పరమేశ్వరుడు మన పిలుపు విన్నాడు. పరమేశ్వరుడు మన పిలుపు విన్నాడా? శివకంఠాభరణమైన పాము పరమేశ్వరుడి సందేశం తెచ్చినట్టుంది. ఏం సందేశం తెచ్చింది ఈ నాగదేవత? ఏమంటే పరమేశ్వరుడు రాక్షసుడు దారుకుడి నుంచి మనని రక్షిస్తాడని. ఓం నమః శివాయ. 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 ఏ మూర్ఖులారా, మృత్యుముఖం చేరుకుని కూడా మీరింకా శివుడి పేరు మరవలేదా ఏంటి? ఓం నమః శివాయ. ఓం చూస్తాను వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః ఇక చెప్పండి మిత్రులారా, పరమేశ్వరుడు మన పిలుపు విన్నట్టేనా? విశ్వాస ఫలం తీయనిదే కదా. తప్పకుండా. అయితే అందరం కలిసి జపిద్దాం. ఓం నమః శివాయ. మహాబలి దారుక, మహాబలి దారుక, దారుకా మమ్మల్ని మీరు కాపాడండి. జలదేవ దైత్యరాజా ఎక్కడున్నావు?
మహాబలి దారకుడు వచ్చేశారు. దారకుడికి దారకుడికి ఏమిటి నన్నెందుకు పిలిచారు? చూడండి మా దశ ఎలా ఉందో. ఎవరు కలిగించారు మీకు ఈ దుర్దశ? గుహలోని సర్పాలే. శివుడు సర్పాలే, శివలింగం నుంచి వెలువడినవే. శివుడా? శివలింగమా? ఈ శివుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను వీడి పని పట్టాల్సిందే. ఎక్కడున్నాయా పాములు? అక్కడే ఆ గుహలోనే. పదండి వెళ్ళి చూద్దాం ఎక్కడున్నాయో పాములు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఏమైంది? ఆ రాక్షసుడి ఓంకారం వినలేదా? నీవు పరమేశ్వరుడి కృప కనలేదా? ఇంత వివరంగా చెప్పాక కూడా మీ అందరి నమ్మకం సడలిపోతుంది ఏమిటి మరి? ఏం చేయం సుప్రియుడా, రాక్షసుడి భయంతో నమ్మకం సడలుతోంది. నిజానికి చెప్పాలంటే మీ మనస్సులో విశ్వాసం అనేది లేదు. ఎందుకంటే విశ్వాసం అనేది ఉంటే ఇంకా భయం అనేది ఉండనే ఉండదు. విశ్వాసం నీటి ఎలలాగా వస్తూ పోతూ ఉంటుంది. మీ మనసుల్లో భయం పాతుకుపోయింది. ఏం చెయ్యం, ప్రాణతికి భయభీతులు చేస్తోంది. ఎక్కడ దొరికింది ప్రాణం? ఎక్కడ దొరికింది? సంతలో కూడా తెచ్చుకున్నారా? ఎవరైతే మనని ఇక్కడ పుట్టించారో కేవలం ఆయనకే అధికారం ఉంది ఈ ప్రాణాలపై. ఆ భక్తవత్సలుడు శివుడే ఇప్పుడు మన ప్రాణాలు రక్షించే మార్గం కూడా చూపుతాడు. మహాబలి ఈ శివుడిగాలని చంపి నరికి అందరిని సముద్రంలో పారేద్దాం. అవును దారుక, చాలా అహంకారులైపోయారు ఈ శివుడు గారు. ఇవాళ వీళ్ళందరి పని పట్టేస్తాను. శివుడి కాళ్ళది కూడా. అంతే చేయాలా? మా ప్రభువు మహాబలి తారకాసురుడు కూడా ఈ శివుడు గాలతో విసిగిపోయారు. చాలా కష్టపెడతారు ఈ శివభక్తి గారు. అన్ని కష్టాలు తీర్చేస్తాను. తారకాసురుడివి ఇంకా మీవి కూడా. రాక్షసుడు వచ్చేసాడు. కానీ భక్తవత్సలుడు పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తాడు. కానీ వారు రక్షించాలంటే మనం మదిలో విశ్వాసంతో ఆయన శరణు కోరాలి. మనమంతా శరణార్థులు. అయితే ఆరాధించండి శివుణ్ణి, ఆయన మన్ని రక్షిస్తారు. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. భయం లేదు. ఈ పాశుపతాస్త్రం తీసుకోండి, ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. రాక్షసుడు దారుకుడు ఇటే వస్తున్నాడు అంటే వాడు తన మృత్యువును సమీపిస్తున్నాడు. ప్రియభక్త సుప్రియ, నీవు పాశుపతాస్త్రంతో వాణ్ణి వధించి శాశ్వతంగా ఈ ప్రాంతాన్ని ఆటంకరహితం చేయి. తీసుకో ఈ పాశుపతాస్త్రం. తారకాసురుడి సేనాపతినైతే మీరు తరిమేశారు, కానీ దారుకుణ్ణి ఓడించలేవు. దారుకుణ్ణి నేను మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తాను. ఓం నమః శివాయ. పరమేశ్వరుడు శంకరునికి హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఏ మిత్రులారా, దుష్టుడంటే భయం ఎక్కువ, భగవంతుడిపై విశ్వాసమా? భగవంతుడిపై విశ్వాసమే. ఈ సత్యాన్ని ఎప్పుడు జీవితంలో మరవకండి మిత్రులారా. భక్తవత్సలుడు మనల్ని ఎంతటి వికట పరిస్థితుల్లోనైనా పెట్టగలడు. అందు నుంచి బయటపడడం కష్టం. ఆయన అనేక మార్లు మనల్ని రక్షించారు.
ఆయనకు మనం రుణపడి ఉండాలి. పరమేశ్వరుడు మన తండ్రియే, మనం ఆయన సంతానమే. ఆయన మనని రక్షించారు గాని కంటికి కనపడరే, దర్శనం ఇవ్వరే. ఆయన్ని పిలవండి, పిలవండి, వస్తారు, దర్శనం తప్పక ఇస్తారు. అయితే కానిండి, మనం అంతా కలిసి పిలుద్దాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ప్రియ భక్తులారా, ప్రియ భక్త సుప్రియ, కళ్యాణమస్తు. భక్తవత్సలుడు శివశంకరునికి స్వామి, తమ దర్శనం పొంది నేడు మేము సమస్తం పొందినట్టు ప్రభు. ఇక జీవితంలో పొందవలసింది ఏదీ మిగల్లేదు. నా జీవితం ధన్యమైంది ప్రభు. ప్రియ భక్త సుప్రియ, మేము నీ భక్తి భావన, దృఢ విశ్వాసం, శ్రద్ధ చూసి అత్యంత ప్రసన్నులం. కోరిక ఏదైనా కోరుకో. తమను దర్శించగోరాను ప్రభు, అది తీరింది. ఇప్పుడు కోరికేమంటే తమ దర్శనం సదా కలగాలి. సదా నన్ను దర్శించగోరితే ఏదో ఉపాయం చెప్పాలి సుప్రియ. తప్పక చెబుతాను పరమేశ. తమరు జ్యోతిర్లింగం రూపంలో శాశ్వతంగా ఈ స్థానంలోనే వెలిసి ఉండండి. ఇక శివ భక్తులపై మరి ఎవ్వరూ అత్యాచారాలు చెయ్యలేరు. వారిపై తమరి కృప సదా నిలిచిపోవాలి. తథాస్తు. నీ ఇష్టానుసారం ఈ స్థానంలో ఒక జ్యోతిర్లింగం స్థాపితమవుతుంది. ఆ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఏ భక్తులైతే ఈ జ్యోతిర్లింగం దర్శనము, పూజ, ఆరాధనలు చేస్తారో వారికి ఇక పాముల భయం ఉండదు, అకాల మరణ భయం ఉండదు. కళ్యాణమస్తు. పరమేశ్వరుడు శంకరునికి హర హర మహాదేవ. శివుని భక్తులు సంకట స్థితి పొచ్చిన పిలిచిన ఎప్పుడు, శివుని భక్తులు సంకట స్థితి పొచ్చిన పిలిచిన ఎప్పుడు, అప్పుడు వచ్చేను జ్యోతిర్లింగములు అజర అమర శివ శంకరుడు. అజర అమర శివ శంకరుడు, 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 అజర అమర శివ శంకరుడు. అసురుని కారాగృహంలో సుప్రియుడనే ఒక బ్రాహ్మణుడు తప్పక నిత్యం భక్తి భావనతో చేసేవాడు శివ పూజ. చక్కగా ఒక మందిరం అప్పుడు అక్కడయ్యేను ప్రత్యక్షం. దీనితో పాటు నెలకొనే అక్కడ జ్యోతిర్మయ శివలింగం తక్షణం. అక్కడే శివ నాగేశ్వరితో పాటు మరి శివ శంకరుడొచ్చాడు. జ్యోతిర్లింగ స్వరూపం శివుడు నాగేశ్వరుడయ్యాడు. ఈ దివ్య జ్యోతిర్లింగం దగ్గరే లభించే మనస్సు కోరే ఫలం. దుఃఖాలెన్ని వచ్చిన ఇక్కడ పరవశం చేస్తుంది ఆనందం. నాగేశ్వరుడికి జయ జయ, 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 నాగేశ్వరుడికి జయ జయ. భక్తవత్సలుడు పరమేశ్వరుని ఆరాధన అర్చన చేస్తూ సుప్రియుడు అతని సహచరులు మనోవాంఛిత ఫలాలన్నీ పొందారు. భక్తుల పిలుపు వల్ల అజర అమర శివశంకరుడు శాశ్వతంగా నాగేశ్వర జ్యోతిర్లింగం రూపంలో ప్రతిష్ఠితులైపోయారు.
మరొక వంక పార్వతి మదిలోని కోరిక నెరవేరడానికి ఏకాగ్ర చిత్తంతో తన ఉద్యానంలో ఏకాంత స్థలంలో శివారాధనలో నిమగ్నురాలైంది. ఆమె ప్రియసఖి జయ ఆందోళన పడి ఆమెను వెతుకుతోంది. విజయ, విజయ, ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిందో? విజయ్కి చెప్పాను నీవు కూడా వెతకమని, మరి తనే కనబడడం లేదు. నేను ఎక్కడ వెతకని వెళ్ళని? వస్తే విజయ, నువ్వెక్కడున్నావు? నువ్వు చెప్పు, నువ్వేమైపోయావు? నీకు అసలు మతిపోయింది. నువ్వేగా అన్నావు నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వెళ్ళు, పార్వతిని వెతుకుదామని. నేను ఆమెను వెతుకుతున్నాను. నీవింకా వెతుకుతూనే ఉన్నావా? ఏ, నీకు కనపడిందా ఆమె? లేదు. అయితే నేను కూడా నిన్ను అదే ప్రశ్న అడుగుతాను, నువ్వింకా వెతుకుతూనే ఉన్నావా అని. అంటే పార్వతి కనబడలేదా? లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? విజయ, నాకేమనిపిస్తోందంటే ఆమె హిమగిరి శిఖరంపై శివుని వద్దకు వెళ్ళుంటుందని. లేదు, ఆమె అక్కడికి వెళ్ళజాలదు. ఎందుకు వెళ్ళలేదు? ఎవరాపగలరు? స్వయంగా శివుడే చెప్పారు తనకు ఏకాంతం కావాలని, ఎవరాయన సమీపానికి వెళ్లి ఆయన సమాధికి భంగం కలిగించరాదని. అవును, చెప్పారు. కానీ మన పార్వతి శివుని మాట వింటుందంటావా? జయ, ఆమె శివుని తప్ప ఇంకెవ్వరి మాట వినదు. అబ్బా, నీ వాగుడు ఆపవే. మనం వచ్చింది పార్వతిని వెతుకుదామని. ఇందులో మాట వినడం వినకపోవడం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఉన్న మతి కాస్త పోయినట్టుంది. అది తర్వాత ఆలోచిద్దాం, ఎవరి మతి ఎక్కడికి పోయిందో. ఇంకా వెళ్ళి పార్వతిని వెతుకుదాం పద. పద.